హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నితిన్ కొల్లూరు. ఇంతవరకు కూడా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో నేను పెట్టే ప్రతి అప్డేట్ కూడా మీ దాకా అయితే వస్తుంది. ఓకేనా? ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో దేనికోసం అంటే C20 డిప్లొమా స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్, అంటే ఇప్పుడు ఎవరైతే ఎస్ఎస్సి నుండి 10th క్లాస్ నుండి పాస్ అయ్యి పాలిసెట్ ఎగ్జామినేషన్ ద్వారా పాలిటెక్నిక్ ఫస్ట్ ఇయర్లో ఎంటర్ అయ్యారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో ఉపయోగపడుతుంది. మీరు గుర్తుపెట్టుకోండి, ఒక్కటే ఏం గుర్తుపెట్టుకుంటారంటే మీ బ్యాచ్ C20 బ్యాచ్ అంటారు. అంటే C20 కరికులం బ్యాచ్ మీరు. ఓకేనా? మీకున్న సిలబస్ అంతా కూడా C20కి సంబంధించింది. అంటే 2020లోని చేంజ్ చేసిన సిలబస్ ఇప్పుడు దీనికి సంబంధించి కరికులం మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 2016 నుండి, అంటే 2016 నుండి ఆల్మోస్ట్ 2019 వరకు ఒక కరికులం ఉంది. 2020 లాస్ట్ ఇయర్ చేంజ్ చేశారు. అది మీకు కూడా ఇప్పుడు ఆ కరికులమే ఫాలో అవుతారు. ఓకేనా? సో అందుకని మీకు C20 అని చెప్పి C20 కరికులం అని చెప్పి పిలుస్తారు. ఎందుకంటే సిలబస్ అనేది 2020లో చేంజ్ అయింది కాబట్టి దాన్ని కరికులం C20 కింద పిలవడం జరిగింది. ఓకే, దిస్ ఈజ్. సో ఇప్పుడు టోటల్గా మీ పాలిటెక్నిక్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి అసలు కరికులం ఏంటి, ఆ కరికులంలో ఏముంటుంది, ఫస్ట్ ఇయర్లో ఏం జరుగుతుంది, ఎన్ని ఇయర్స్ ఉంటాయి, ఎన్ని సెమిస్టర్స్ ఉంటాయి, ఫీజు ఏమి ఉంటుంది, టోటల్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్, మార్క్స్ అన్నిటి కోసం ఇన్స్ట్రక్షన్స్ కొన్ని ఉన్నాయి. అవి ఏంటి అనేది డీటెయిల్డ్గా కాకపోయినా పైన మీకు చెప్తాను. ఎందుకంటే అంత డీటెయిల్గా అవసరం లేదు కరికులం కోసం, బట్ మీకు తెలియాలి కాబట్టి. కాలేజీలో చెప్తారా లేదా సెకండరీ మీకు తెలుసుకోవాలనుకొని చాలామంది అడుగుతున్నారు కాబట్టి సో నేను చేస్తున్నాను. సో జాగ్రత్తగా అయితే వినండి, లాస్ట్ వరకు మీకే అయితే అర్థమవుతుంది. వీడియో నచ్చినట్టయితే లైక్ కూడా చేసి ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఓకే, లెట్స్ బిగిన్ అవర్ టుడేస్ వీడియో. సో ఏంటి అంటే C20 కరికులం అని చెప్పాను. ఇది ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ సంబంధించి కరికులం తీసుకొని చెప్తున్నాను. ఎవరికైనా ఇన్స్ట్రక్షన్స్ అనేవి కామన్. ఇప్పుడు నా దగ్గర ఉన్నది 3 ఇయర్స్కి సంబంధించిన కరికులం ఉన్నది. సో దీనికి సంబంధించి మీ కరికులంని, మీ బ్రాంచ్ ఏదైతే ఉన్నదో దానికి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను. ఆ లింక్స్ ద్వారా మీ బ్రాంచ్కి తగ్గ కరికులంని మీకు డౌన్లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది. డౌన్లోడ్ చేసుకొని మీరు డ్రైవ్లో సేవ్ చేసుకోండి. మీకు ఇయర్ మొత్తానికి యూజ్ అవుతుంది. కాబట్టి కరికులం అనేది చాలా ఇంపార్టెంట్. కరికులం లేనిదే మీ పాలిటెక్నిక్ లేదు. ఎందుకంటే కరికులం నుండి ఉన్న కాన్సెప్ట్స్ మాత్రమే మీకు ప్రతి ఇయర్ మీ క్వశ్చన్ పేపర్స్లో అయితే అడగడం జరుగుతుంది. కాబట్టి సో ఇన్ డీటెయిల్గా మీరు తెలుసుకోవాలి కరికులం కోసం. ఇప్పుడు చెప్తాను చూడండి. సో టోటల్గా మీ అందరికీ తెలిసిందే 3 ఇయర్స్ ఆఫ్ పాలిటెక్నిక్ ఉంటుంది. ఎవరైతే కెమికల్ ఇంజనీరింగ్ ఫీల్డ్ తీసుకున్నారో వాళ్ళకి 3.5 ఇయర్స్ ఉంటుంది. దాన్ని బ్రిడ్జ్ కోర్స్ ఎక్స్ట్రాగా యాడ్ చేస్తారు లాస్ట్ 6 months. మిగతా అన్ని బ్రాంచెస్కి 3 ఇయర్స్ ఉంటుంది. ఓన్లీ కెమికల్ ఫీల్డ్కి సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ 3.5 ఇయర్స్ ఉంటుంది. నెక్స్ట్ ఏంటి అంటే హైలైట్స్ ఆఫ్ ది కరికులం చూద్దాం ఇప్పుడు. సో ఫస్ట్ డ్యూరేషన్ ఆఫ్ కోర్స్ అనేది 3 ఇయర్స్ అండ్ కెమికల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 3.5 ఇయర్స్ ఉంటుంది. కరికులం అనేది సెమిస్టర్ ప్యాటర్న్ వైజ్ డిజైన్ చేయడం జరిగింది. టోటల్గా 3 ఇయర్స్ అని చెప్పాను కదా, ఆ 3 ఇయర్స్ ప్రకారంగా చెప్పాలంటే టోటల్ 6 సెమిస్టర్స్ ఉంటాయి. 3 ఇయర్స్కి 6 సెమిస్టర్స్ ఉంటాయి. అంటే ఒక సంవత్సరంలో, ఒక అకాడమిక్ ఇయర్లో 2 సార్లు ఫైనల్ ఎగ్జామినేషన్స్ రాయాల్సి వస్తుంది పాలిటెక్నిక్ స్టూడెంట్స్. ఇది 10th వరకు వేరే, ఇంటర్ కూడా వేరే. ఒక్కసారి మాత్రమే ఇంటర్లో కూడా ఫైనల్ ఎగ్జామ్ రాస్తారు. బట్ కమింగ్ టు పాలిటెక్నిక్ స్టూడెంట్ ఒక ఇయర్కి 2 times ఎండ్ ఎగ్జామినేషన్స్ రాస్తారు. వాటిని ఫైనల్ ఎగ్జామినేషన్స్ అంటారు. సో క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ అలా కాదు, 2 times రాస్తారు సింగిల్ ఇయర్కి. అలాగే 3 ఇయర్స్లో 6 times రాస్తారు. దాన్ని 6 సెమిస్టర్స్ కింద డివైడ్ చేయడం జరిగింది. బట్ కమింగ్ టు పాలిటెక్నిక్ ఫస్ట్ ఇయర్ ఏమవుతుంది అంటే, పాలిటెక్నిక్ ఫస్ట్ ఇయర్ అంటే ఏంటి, అప్పటికి ఇంకా మైండ్స్ అనేవి షార్ప్గా ఉండవు. అంటే అంత డెవలపింగ్ నాలెడ్జ్ ఉండదు. ఏంటి అంటే చెప్తున్నాను, ఎస్ఎస్సి ఇంకా మీకు 10th వరకు ఇయర్కి ఒక్కసారి మాత్రమే ఫైనల్ ఎగ్జామినేషన్ రాసే ఆప్షన్ ఉంటుంది. కాబట్టి మీరు అదే మైండ్ సెట్కి అలవాటు పడి ఉంటారు. కాబట్టి స్టార్టింగ్లోనే మీకు ఇయర్కి 2 times పెట్టేస్తే ఫస్ట్ ఇయర్ పాలిటెక్నిక్లోనే మీరు 6 monthsలోనే ఎండ్ ఎగ్జామ్స్ రాసిస్తే మీకు కష్టం. కాబట్టి ఓన్లీ పాలిటెక్నిక్ ఫస్ట్ ఇయర్లో మాత్రమే సింగిల్ టైం ఉంటుంది. అంటే ఎస్ఎస్సిలో ఎలాగైతే సింగిల్ టైం ఫైనల్ ఎగ్జామినేషన్ రాశారో అలానే పాలిటెక్నిక్ ఫైనల్ ఎగ్జామినేషన్ ఇయర్కి ఒక్కసారి మాత్రమే ఉంటుంది. అది ఫస్ట్ ఇయర్లో మాత్రమే. దాన్నే ఫస్ట్ సెమ్, సెకండ్ సెమ్ కింద కన్సిడర్ చేసేస్తారు. మళ్ళీ పాలిటెక్నిక్ ఒకసారే ఉంటుంది కదా, దాన్ని ఫస్ట్ సెమ్ అంటారు. మీరు ఏమన్నారు 6 sems ఉంటాయి కాబట్టి తర్వాత 2, 3, 4, 5, 6 అంటారా అంటే అలా లేదు. మీకు ఇంకా అంత డెవలపింగ్ ఉండదు. కాబట్టి పాలిటెక్నిక్ ఫస్ట్ ఇయర్లో జరగాల్సిన 2 సెమిస్టర్స్ ఏవైతే ఉన్నాయో 2 సెమిస్టర్స్ని కూడా ఫైనల్గా ఒకే ఎగ్జామినేషన్ కింద పెడతారు. సో దాన్నే పాలిటెక్నిక్ ఫస్ట్ ఇయర్ అంటారు. దాన్నే 1-2 sems కింద కన్సిడర్ చేస్తారు. ఇంకా మళ్ళీ సెకండ్ సెమిస్టర్ సపరేట్గా ఉండదు. అది పాలిటెక్నిక్ ఫస్ట్ ఇయర్ కోసం. సెకండ్ ఇయర్లో
థర్డ్ సెమిస్టర్తో స్టార్ట్ అయ్యి థర్డ్ సెమిస్టర్కి సంబంధించి డ్యూరేషన్లోని థర్డ్ సెమ్ ఎగ్జామ్స్, సెకండ్ ఇయర్లోనే ఫోర్త్ సెమిస్టర్ కూడా ఉంటుంది. తర్వాత థర్డ్ ఇయర్లో ఫిఫ్త్ సెమిస్టర్ ఉంటుంది, థర్డ్ ఇయర్లో సిక్స్త్ సెమిస్టర్ ఉంటుంది. ఇది ప్యాటర్న్. ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో 2 సెమ్లు ఒకేసారి జరుగుతాయి, సెకండ్ ఇయర్లో 2 సెమ్స్ ఉంటాయి కదా, అవి 6 మంత్స్ తేడాతో జరుగుతాయి. థర్డ్ ఇయర్ ఏంటి అంటే థర్డ్ ఇయర్లోని 6 మంత్స్ మొత్తం కూడా క్లాస్లో ఉండి మీరు చదువుకుంటారు. రిమైనింగ్ 6 మంత్స్ ఉంటుంది కదా లాస్ట్ ఫైనల్ సెమిస్టర్, సిక్స్త్ సెమిస్టర్, అదేంటి అంటే ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అంటారు దాన్ని. ఇండస్ట్రియల్ ట్రైనింగ్కి తీసుకెళ్తారు. సిఎంఈ, ఈసీఈ బ్రాంచెస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అనేది ఎక్కడైతే కాలేజీలు ఉన్నారో ఆ కాలేజీల్లోనే జరుగుతాయి, అవుట్ ఆఫ్ తీసుకెళ్ళరు. ఎందుకు అంటే రీసెంట్గా ఒక 2 years నుండి మనకి సిస్కో అని చెప్పి ఒక కొత్త ప్యాటర్న్ వచ్చింది. ఆ సిస్కో అనేది కంప్యూటర్లోనే మొత్తం అంతా ఇండస్ట్రియల్ ట్రైనింగ్ జరిగేటట్టు చూసుకుంటున్నారు. కాబట్టి సిఎంఈ, ఈసీఈ వాళ్ళకి ఇండస్ట్రీస్కి తీసుకువెళ్ళి 6 months జరపరు. బట్ రిమైనింగ్ బ్రాంచెస్ ఎవరైతే ఉన్నారో ట్రిపుల్ ఈ, ఆటోమొబైల్, కెమికల్, ఇలాంటి వాళ్ళందరూ, మెకానికల్, వీళ్ళందరూ కూడా 6 months ఇండస్ట్రీస్కి వెళ్తారు. అదంతా వేరే విషయం, అది 6th సెమిస్టర్లో జరుగుతుంది. ఓకేనా, మీకు క్లారిటీ వచ్చిందిగా పాలిటెక్నిక్ 6 సెమిస్టర్లో ఏం చేస్తున్నామో అనేది. అది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ ఏంటి అంటే 3 years తర్వాత మీకు జాగ్రత్తగా వినండి. సిస్కో కోసం కూడా చెప్పాను నేను, ఈసీఈ, సిఎంఈ వాళ్ళకి చూసి కనిపిస్తుంది కదా 5th point సిస్కో కోర్స్ అని చెప్పి, అది ఇంకా వాళ్ళ ఇష్టం. తర్వాత నెక్స్ట్ చూద్దాం, నెక్స్ట్ పాయింట్ ఏంటి అనేది. డ్యూరేషన్ అండ్ ప్యాటర్న్ ఆఫ్ ది కోర్సు చెప్పాను ఆల్రెడీ. 3 years, 3.5 years ఉంటుందని చెప్పి మనకి. ఇంకా ఎంట్రన్స్ ఎగ్జామ్, తర్వాత పిన్ మీకు తెలిసిందే. మీకు పిన్, పర్సనల్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అని చెప్పి ఒక పిన్ ఉంటుంది, అదే మీ రోల్ నెంబరు, అదే మీ హాల్ టికెట్ నెంబర్ కూడా. మీ పిన్, మీ రోల్ నెంబర్ ఏదైతే ఉందో అదే హాల్ టికెట్ నెంబర్ కూడా సపరేట్గా మారదు. 3 yearsకి సంబంధించి కూడా మీ పిన్నే మీ హాల్ టికెట్ నెంబర్ అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. మీరు ఒకవేళ మీ రోల్ నెంబర్ 28 అనుకోండి, 29 ఉన్న వాళ్ళు ఎగ్జామినేషన్లో మీ బ్యాక్ సైడ్ వస్తారు. అది సో అలా చెప్పాలనుకుంటున్నాను, అర్థమైంది కదా ఇప్పుడు. సో అది నెక్స్ట్ ఏంటి అంటే ఎన్ని ఇయర్స్, ఫస్ట్ ఇయర్ ఉన్నది కదా, ఫస్ట్ ఇయర్ ఎన్ని మంత్స్ డ్యూరేషన్ ఉంటుంది. ఫస్ట్ ఇయర్ 9 months ఆఫ్ డ్యూరేషన్ ఉంటుంది. ఫర్ సపోజ్ ఇప్పుడు 2021కి సంబంధించి పాలిటెక్నిక్ స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు కదా. సో ఎప్పుడు జాయిన్ అయ్యారు, అక్టోబర్ నుండి స్టార్ట్ అవుతుంది, లేదా October 18th అనుకుందాం. సో October 18th నుండి వాళ్ళు ఇచ్చిన డేట్ ప్రకారం October 18th నుండి మీకు మీ సెమ్ ఎగ్జామ్ కన్క్లూడ్ చేసేది ఎప్పుడు అంటే ఈ ఫస్ట్ ఇయర్కి సంబంధించిన దాన్ని నెక్స్ట్ ఇయర్ జూలైలో కన్క్లూడ్ చేసేస్తారు. ఓకేనా, సో ఓవరాల్గా 9 months ఉంటుంది అంతే, అంతకుమించి ఎక్కువ ఉండదు. ఆ తర్వాత నెక్స్ట్ జరుగుతుంది కదా థర్డ్ సెమ్, ఫోర్త్ సెమ్, సెమిస్టర్ వైజ్ 90 days సెమిస్టర్ అనేది జరగడం జరుగుతుంది అంతే. అదంతా తర్వాత విషయం. బట్ ఫస్ట్ ఇయర్ మాత్రం 9 months అయితే ఉంటుంది. తర్వాత ఎగ్జామినేషన్ రాయాలి అంటే, ఎగ్జామినేషన్ ఏదైతే ఎండ్ ఎగ్జామ్స్ రాయాలి అంటే ఆ ఎండ్ ఎగ్జామ్స్ రాయడం కోసం మినిమం మీరు కాలేజ్కి 75% అటెండెన్స్ అనేది ఉంటుంది. మీకు స్కూల్లో హెల్త్ ఇష్యూస్ వల్ల కానీ లేదా ఏమైనా అదర్ ఆస్పెక్ట్స్ వల్ల కానీ మీరు వెకేషన్కి వెళ్ళారు లేదా ఇంకేదైనా వెళ్ళారు అనుకున్నట్టయితే స్కూల్లో మిమ్మల్ని ప్రమోట్ చేయడం కోసం 75% అటెండెన్స్ ఎక్కడైనా మ్యాండేటరీయే, స్కూల్లో కూడా మ్యాండేటరీయే. బట్ మిమ్మల్ని ప్రమోట్ చేయడం కోసం నెక్స్ట్ క్లాసెస్కి 75% కన్నా తక్కువ ఉన్నా మీకు ఎటువంటి ఫైన్ ఏమీ తీసుకోకుండా, ఏమీ ప్రాబ్లం లేకుండానే నెక్స్ట్ సెమ్స్కి మీకైతే ప్రమోట్ చేసేస్తారు, యాడ్ ఆన్ చేస్తారు కొంచెం పర్సంటేజ్ అనేది. బట్ కమింగ్ టు దిస్ అటెండెన్స్ అనేది చాలా మ్యాండేటరీ. 75% కన్నా ఎవరికైతే తక్కువ ఉందో వాళ్ళెవరూ కూడా ఎగ్జామినేషన్కి రాయడానికి చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తారు. ఆ 75% కన్నా తక్కువ ఉన్న వాళ్ళకి యాడ్ ఆన్ చేయొచ్చు కదా లెక్చరర్స్ అంటే, లెక్చరర్స్ యాడ్ ఆన్ చేయడానికి లేదు. ప్రతి గవర్నమెంట్ పాలిటెక్నిక్ అయినా, ఎయిడెడ్ అయినా, ప్రైవేట్ అయినా కూడా మీకు తంబ్ ఉంటుంది. తంబ్ ఇంప్రెషన్ తెలుసు కదా, మీరు ఎవ్రీడే వెళ్ళినప్పుడు కాలేజ్కి తంబ్ వేయాలి అండ్ బయటకు వచ్చేటప్పుడు లాగౌట్ చేసినట్టు తంబ్ వేయాలి. కొన్ని కాలేజెస్లో బయటకు వచ్చేటప్పుడు తంబ్ వేయరు, బట్ వెళ్ళేటప్పుడు మాత్రం తంబ్ ఉంటుంది. ప్రెజెంట్ పాండమిక్ వల్ల ఆ తంబ్ని తీసేసి రిజిస్టర్ని పెట్టారు. బట్ పాండమిక్ తగ్గగానే మళ్ళీ తంబ్ని అయితే మళ్ళీ స్టార్ట్ చేస్తారు. సో తంబ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో మీరు అటెండెన్స్, మీరు కాలేజ్కి వచ్చారా లేదా అనేది తంబ్ అనేది డైరెక్ట్గా స్టేట్ బోర్డ్కి కనెక్ట్ అయి ఉంటుంది. సో వాళ్ళకి డైరెక్ట్ ఇన్ఫో అనేది వెళ్ళిపోతుంది. ఎవ్రీ మంత్కి సంబంధించి అటెండెన్స్ అనేది ఎవరు మ్యానిపులేట్ చేయడానికి అవ్వదు. సో 75% కన్నా తక్కువ ఉంటే మీరు బోర్డుకి 600 రూపీస్ ఫైన్ పే చేస్తే మీకు ఎగ్జామినేషన్కి ఎలా ఉంటుంది. 600 రూపీస్ ఫైన్ పే చేయకపోతే ఖచ్చితంగా ఎలా ఉండదు. అది ఎప్పటి వరకు 65% నుండి 75% వరకు మీ అటెండెన్స్ ఉంటే 600 పే చేసి ఎగ్జామినేషన్కి ఎలా చేసుకోవచ్చు. మీ అటెండెన్స్ 65% కన్నా తక్కువ ఉన్నట్టయితే ఖచ్చితంగా
బోర్డుకి కాండేషన్ అని చెప్పి ఉంటుంది, 5,000 ఎంతో ఉంటుంది, సంథింగ్ 5,000 రూపాయలు మీరు పే చేయాలి. దాంతోపాటుగా మీ ఏదైతే కాలేజ్ ఉందో కాలేజ్ కాండేషన్ కూడా పడిపోతుంది, అదొక 5,000. మీరు 10,000 రూపాయలు కట్టుకోవాలంటే చాలా ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తారు. సో 65% కన్నా తక్కువ ఉండడానికి ఎవరు ట్రై చేసుకోకండి. ఇక్కడైతే ఎటువంటి మ్యానిపులేషన్స్ ఉండవు, ఎందుకంటే తమ్ము ఉంటుంది కాబట్టి. ఇది చాలా క్లియర్గా నేను చెప్పాను. సో ఇంకా మీకు ఎంత అవసరం లేదు అనుకుంటే లెఫ్ట్ అవ్వచ్చు వీడియో నుంచి, అది మీ ఇష్టం ఇంకా. సో చాలామంది అడుగుతున్నారు, మీకు కన్ఫ్యూజన్ ఉంటుంది కాబట్టి ఐ విల్ బి క్లియరింగ్ దిస్, అంతే. నెక్స్ట్ ఏంటి అంటే తెలుగు మీడియం నుండి వెళ్ళిన వాళ్ళు ఏంటి పరిస్థితి ఏంటి, ఎస్ఎస్సిలో తెలుగు మీడియం చదువుకున్నారు, ఇక్కడ తెలుగులో ఉంటుందా అంటే మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం తెలుగు స్టేట్స్ కాబట్టి అందరి ఫ్యాకల్టీస్ కూడా తెలుగులోనే ఇంటరాక్ట్ అవుతారు, తెలుగులోనే చెప్తారు. కొంతమంది ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ వాళ్ళ ఇష్టం, ఇంకా అలాంటి ఫ్యాకల్టీస్ మాత్రం ఇంగ్లీష్లో డీల్ చేస్తారు. జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, అంతే. నెక్స్ట్ ఏంటి అంటే మళ్ళీ మీకున్న సబ్జెక్ట్స్ ఏంటి అనేది నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను. సబ్జెక్ట్స్ ఏముంటాయంటే ఫస్ట్ ఇయర్లో ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ ఇంజనీరింగ్, డ్రాయింగ్, 5 సబ్జెక్ట్స్. అలాంగ్ విత్ మీరు ఏ బ్రాంచ్ అయితే ఆ బ్రాంచ్కి సంబంధించి 2 కోర్ సబ్జెక్టులు, తర్వాత 4 ల్యాబొరేటరీలు ఉంటాయి. దానికి సంబంధించి వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇన్ డీటెయిల్గా చెప్పున్నాను, ఆ వీడియో కూడా చూడండి. నెక్స్ట్ చూద్దాం, ఇప్పుడు మీకు ఎగ్జామినేషన్ కోసం చూద్దాం. సో టోటల్గా ఫస్ట్ ఇయర్ కోసం డిస్కస్ చేద్దాం, థర్డ్ సెమ్ కోసం మళ్ళీ అప్పుడు వచ్చినప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఇయర్లోని 100 మార్క్స్కి ఎండ్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఫైనల్ ఎగ్జామినేషన్ అనేది 100 మార్క్స్కి ఉంటుంది. C20 ప్యాటర్న్ ప్రకారం 100 మార్క్స్కి ఉంటుంది ఫైనల్ ఎగ్జామ్ అనేది. సో 100 మార్క్స్ అంటే 100 మార్క్స్ మీకు ఫైనల్గా చూపిస్తారు, బట్ 100 మార్క్స్ మీరు ఎండ్ ఎగ్జామ్స్లో రాయవసరం లేదు. ఇప్పుడు మీకు ఎస్ఎస్సిలోని 80 మార్క్స్ మీరు 2 పేపర్స్ కింద రాస్తే 20 మార్క్స్ అనేది స్కూల్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు కదా, మీరు రాసిన అసైన్మెంట్స్, ప్రాజెక్ట్స్ వల్ల. అలానే డిప్లొమాలో కూడా మీకు ఈ ఫస్ట్ ఇయర్ పాలిటెక్నిక్లో 3 మిడ్ ఎగ్జామినేషన్స్ జరుగుతాయి. మిడ్ అంటే యూనిట్ టెస్ట్ 1, యూనిట్ టెస్ట్ 2, యూనిట్ టెస్ట్ 3. మీరు ఎలా అయితే రాస్తారో వాటిని అలానే పాలిటెక్నిక్ ఫస్ట్ ఇయర్లో మిడ్ 1, మిడ్ 2, మిడ్ 3 అలా 3 జరుగుతాయి. ఆ మూడిట్లోని ఒక్కొక్క మిడ్ ఎగ్జామినేషన్ అనేది ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి 40 మార్క్స్కి జరుగుతుంది. 40 మార్క్స్కి జరుగుతుంది కదా. 3 మిడ్ ఎగ్జామినేషన్స్ జరిగినప్పుడు ఏ 2 మిడ్ ఎగ్జామినేషన్స్లో మీకు ఎక్కువ మార్క్స్ వచ్చాయో, 40 మార్క్స్కి పెడుతున్నారు కదా, 40 మార్క్స్లోని ఏ 2 మిడ్ ఎగ్జామినేషన్స్లో ఎక్కువ మార్క్స్ మీరు సంపాదించారో ఆ 2 మిడ్ ఎగ్జామ్స్ని మాత్రమే కన్సిడర్ చేసి థర్డ్ మిడ్ ఎగ్జామ్ని కన్సిడర్ చేయరు. అంటే హయ్యెస్ట్ అమౌంట్ 3 మిడ్స్ కన్సిడర్ చేస్తారు. అప్పుడు ఆ 2 మిడ్లోనే యావరేజ్ని తీసి 20 మార్క్స్కి యావరేజ్ తీసుకొని ఫైనల్గా మీరు పేపర్ రాసేది 80 మార్క్స్కి మాత్రమే. ఈ మిడ్ ఎగ్జామ్ నుంచి మాత్రమే ఏవైతే మిడ్లో మూడిట్లో రెండు మిడ్లో ఎక్కువ మార్క్స్ వచ్చాయో వాటిని ఫైనల్ ఎండ్ ఎగ్జామ్కి యాడ్ చేస్తారు. యావరేజ్ తీసుకొని 20 మార్క్స్కి మాత్రమే మీకు యాడ్ చేయడం జరుగుతుంది, ఓకేనా. ఇప్పుడు 2 మిడ్ ఎగ్జామినేషన్స్ని కన్సిడర్ చేస్తారంటే 40 మార్క్స్ పెడుతున్నారు మిడ్ ఎగ్జామ్, అంటే ప్లస్ చేస్తే 80. బట్ మనకి ఓన్లీ 20 మార్క్స్కి సంబంధించింది మాత్రమే మనకి కావాలి ఫైనల్ యాడ్ చేయడానికి. సో ఇప్పుడు 20 మార్క్స్కి తగ్గొట్టాలి అంటే ఆ 80ని డివైడెడ్ బై 4 చేస్తారు. సో 80 డివైడెడ్ బై 4 చేస్తే 20 వస్తుంది. ఫర్ సపోజ్ మీకు 76 వచ్చింది అనుకోండి, 76 డివైడెడ్ బై 4 చేస్తే ఎంత మార్క్స్ వచ్చాయో అన్ని మార్క్స్ని మీకు ఆ లాస్ట్లో ఎండ్ ఎగ్జామ్స్లో ఉన్న మార్క్స్కి యాడ్ ఆన్ చేస్తారు. తర్వాత ఫైనల్గా ఎండ్ ఎగ్జామ్ రాస్తారు కదా, ఆ ఎండ్ ఎగ్జామ్ అనేది 80 మార్క్స్కి ఉంటుంది. 80 మార్క్స్లోని 3 సెక్షన్స్ ఉంటాయి. ఆ 3 సెక్షన్స్ కోసం క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అనేది ఇన్ డీటెయిల్గా నెక్స్ట్ వీడియోస్లో డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఏంటి అనేది బేసిక్గా చెప్తాను చూడండి. జస్ట్ 3 సెక్షన్స్ ఉంటాయి. ఆ 3 సెక్షన్స్ ఏంటి అంటే ఫస్ట్ సెక్షన్లో 10 షార్ట్స్ 3 మార్క్స్కి ఉంటాయి, అంటే 30 మార్క్స్ అయిపోయింది, ఆల్ అటెంప్ట్ చేయాలి. నెక్స్ట్ సెషన్లోని 5 ఎస్ఎస్ ఉంటాయి, 5కి 5 ఎస్ఎస్ కూడా అటెంప్ట్ చేయాలి. ఈచ్ క్యారీ 8 మార్క్స్, అంటే 40 మార్క్స్ అయింది. 30 + 40 అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ సెషన్లోని ఓన్లీ డైరెక్ట్గా 10 మార్క్ క్వశ్చన్ ఉంటుంది. ఆ 10 మార్క్ క్వశ్చన్ని మీరు డైరెక్ట్గా అటెంప్ట్ చేయాలి, ఎటువంటి చాయిస్ ఉండదు. C20 ప్యాటర్న్లో ఉన్న డ్రాబ్యాక్ ఏంటి అంటే ఎక్కడ కూడా చాయిసెస్ అయితే ఉండవు. మీకు చాయిస్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఇస్తారు, మీరైతే రాసుకోవాలి. ఓన్లీ ఎస్ఏస్కి సంబంధించి సమ్ చాయిస్ ఉంటుంది, ఇంటర్నల్ చాయిస్, దానికోసం తర్వాత మాట్లాడుకుందాం. బట్ C20 ప్యాటర్న్ అనేది సమ్వాట్ డిఫికల్ట్ రేదర్ దెన్ C16 అవన్నిటితో పోల్చుకుంటే. ఇది క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్. ఇప్పుడు టోటల్గా ఫస్ట్ ఇయర్ ఎన్ని మార్క్స్కి ఉంటుంది అంటే టోటల్గా ఫస్ట్ ఇయర్ అనేది 1000 మార్క్స్కి అయితే ఉండడం జరిగింది. అండ్ ఓవరాల్ పాలిటెక్నిక్ ఎన్ని మార్క్స్కి ఉంటుంది అంటే C20 వాళ్ళకి, యాక్చువల్గా చెప్పాలంటే C16 వాళ్ళకి ఓవరాల్ పాలిటెక్నిక్ అనేది 4000 మార్క్స్కి ఉండేది. బట్ కమింగ్ టు దిస్, ఒక్కొక్క బ్రాంచ్కి మధ్యలో కొన్ని సబ్జెక్ట్స్ యాడ్ చేశాడు, కొన్ని బ్రాంచ్లకి సబ్జెక్ట్స్ తీసేశాడు. సో అందుకనే మినిమం 4000 మార్క్స్కి ఉంటుంది టోటల్ పాలిటెక్నిక్ అనేది. మ్యాక్సిమం 4300 వరకు కూడా కొన్ని బ్రాంచెస్కి ఉన్నాయి, అంతే. సో 4000 మార్క్స్ టోటల్గా ఉంటుంది. ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అని చెప్పాను కదా, ఆ పీరియడ్ అనేది 300 మార్క్స్కి ఉంటుంది. ఆ 300 మార్క్స్కి
2 మిడ్ ఎగ్జామ్స్లా పెట్టుకొని వాళ్ళు మార్క్స్ని అలాట్ చేసుకుంటారు. ఇండస్ట్రియల్ ట్రైనింగ్ పెద్ద వింత ఏమీ కాదు. ఇప్పుడైతే ప్రస్తుతానికి పెద్దగా జరగడం లేదు, కాలేజీల్లోనే చేపిస్తున్నారు పాండమిక్ కాబట్టి. నెక్స్ట్ మరి మీరు 3 ఇయర్స్ అంటే చాలా టైం ఉంది కాబట్టి ఖచ్చితంగా మీకు ఇండస్ట్రీస్ తీసుకెళ్ళి చేస్తారు. బట్ సిఎంఈ ఈసీఈకి మాత్రం సిస్కో కోర్సు థర్డ్ ఇయర్లోని ఇండస్ట్రియల్ ట్రైనింగ్ కాలేజ్లోనే వాళ్ళకి కండక్ట్ చేస్తారు. ఇది టోటల్గా చెప్పాలనుకుంటుంది. టోటల్ మార్క్స్ కోసం క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్, సిలబస్, ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా చెప్పాను. తర్వాత ఏంటి అంటే ఫస్ట్ ఇయర్లో మీరు పాస్ అవ్వకపోతే సబ్జెక్ట్స్ సెకండ్ ఇయర్కి ప్రమోట్ చేస్తారా లేదా అంటే, ఫస్ట్ ఇయర్లో 7 సబ్జెక్ట్స్ ఉంటాయి. ల్యాబొరేటరీస్ పక్కన పెట్టండి, ల్యాబ్స్కి సంబంధం లేదు. ఫస్ట్ ఇయర్ 7 సబ్జెక్ట్స్, ల్యాబ్స్లో కూడా పాస్ అవ్వాలి, అది ఎలా అయినా పాస్ అవుతారు. 7 సబ్జెక్ట్స్లో 4 సబ్జెక్ట్స్ క్లియర్ చేసుకొని ఉండాలి. 4 కాకపోయినా 3 సబ్జెక్ట్స్ ఖచ్చితంగా క్లియర్ చేసుకోవాలి. 3 కన్నా ఎక్కువ ఉన్నట్టయితే సెకండ్ ఇయర్లోని ప్రమోట్ అవుతారు మీరు, బట్ ఎగ్జామినేషన్స్ రాయడానికి అవ్వదు. సెకండ్ ఇయర్కి వెళ్ళి చదువుకుంటారు, బట్ ఎగ్జామినేషన్స్ ఏవైతే ఉంటాయో ఆ సెకండ్ ఇయర్ ఎగ్జామినేషన్స్ అయితే రాయడానికి అవ్వదు. ఇది టోటల్గా క్లారిటీ. C20 కరికులంకి సంబంధించి మొత్తం అంతా కూడా చెప్పాను. ఇండస్ట్రియల్ ట్రైనింగ్, మార్క్స్, ప్యాటర్న్ అన్నీ చెప్పాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ వీడియో అయితే నేను కంటిన్యూస్గా మీకు కూడా చేస్తూ ఉంటాను, అటువంటి టెన్షన్ అయితే తీసుకోకండి. యాజ్ ఐఎమ్ పాలిటెక్నిక్ నాకు కంప్లీట్ అయింది, ప్రతి ఒక్క పాలిటెక్నిక్ డీటెయిల్స్ కూడా మ్యాక్సిమం వరకు నాకు తెలుసు. సో మీరు ఏమైనా అడగాలనుకున్నా అడగండి, తెలిసినవన్నీ ఖచ్చితంగా కమెంట్స్లో మీకు రిప్లై బ్యాక్ చేస్తాను. ఓకేనా? ఇదైతే ఈ వీడియో ఎవరికైనా నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.